టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. మొన్నను అనకాపల్లి జిల్లాలో రాంబిల్ మండలంలో ఫార్మసిటీలో జరిగిన అగ్ని ప్రమాదం మరో ఘటన పరవర్లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో ఇంకో ఘటన జరిగింది. ఫార్మసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో 4 కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలియవచ్చింది. గాయపడిన కార్మికులు జార్ఖండ్ చెందిన వారుగా గుర్తించారు. దీనిపై వెనువెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు జిల్లాధికారులతో మాట్లాడి హోంమంత్రి మరియు ఇతర ఉన్నతాధికారులను వెంటనే వెళ్లాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఆయన అందరినీ ఆదేశించారు. ఎందుకు ఇలా జరుగుతుంది చెప్తారు. అసలు ఇవన్నీ చూసుకోవాల్సిన సేఫ్టీ ఆఫీసర్ మన సేఫ్టీ ఉన్నారా వచ్చారా సార్